హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జరిగే తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ తొలి మ్యాచ్లో గెలిచేది ఎవరు పైచేయి సాధిస్తారు? ఇప్పటి వరకు రెండు టీంలు తలపడ్డాయి. ఎవరు పైచేయి సాధించారు, అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 వచ్చేసరికి ఈ రోజు నుంచి అయితే ప్రారంభంగా ఉంది. ఈ రోజు వచ్చేసరికి డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య సాయంత్రం 8 గంటలకు ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్టార్టింగ్ మ్యాచ్ కాబట్టి ప్రారంభోత్సవాల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వాళ్ళ బలాలేంటి, బలహీనత ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ ప్లేయింగ్ 11 బలాలు బలహీనతలు ఆ వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది. ఈ రెండు వీడియోలు చూడండి, మీకే తెలుస్తుంది ఏ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ముందుగా అయితే ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇప్పటి వరకు అయితే మ్యాచ్లో ఆడడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అందులో వచ్చేసరికి 10 బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ గెలవగా 20 చెన్నై సూపర్ కింగ్ గెలిచిందని చెప్పుకోవచ్చు. ఒక మ్యాచ్ మాత్రమే టై అవ్వడం జరిగింది. మొత్తం 31 మ్యాచ్ల్లో మొత్తం చెన్నై సూపర్ కింగ్ పైచేయి సాధించింది ఇప్పటి వరకు మాత్రమైతే. అయితే చెన్నై చెపాక్ వేదిక ఏ జట్టు పై చేయి ఉందంటే మొత్తం 8 మ్యాచ్లు జరిగాయి చెన్నై చెపాక్ వేదిక. అందులో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1 గెలవగా చెన్నై సూపర్ కింగ్ 7 మ్యాచ్లు గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ పై చేయి సాధించింది. ఓవరాల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగే పై చేయి సాధించింది. అదేవిధంగా చెపాక్ వేదిక జరిగే మ్యాచ్లో కూడా చెన్నైయే పై చేయి సాధించింది. దీన్ని బట్టి చూస్తే, రికార్డులను బట్టి చూస్తే రాయల్ ఛాలెంజర్స్ పైన అయితే చెన్నై సూపర్ కింగ్ పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనింగ్ మ్యాచ్లో వచ్చేసరికి 4 నుంచి 3 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఒక్క దాంట్లో కూడా ఓపెనింగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే గెలవలేదని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఓపెనింగ్ మ్యాచ్లో మంచి గెలుపు పర్సంటేజ్ ఉండడం జరిగింది. మరి చూడాలి ఓపెనింగ్ మ్యాచ్లో మరి చెన్నై సూపర్ కింగ్ గెలుస్తా లేకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తా అని అయితే చూడాలి. ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తా మాత్రం అయితే కొన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై చెపాక్కి వేదికగా జరిగే తొలి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది అయితే మీరు కామెంట్ రూపంలో తెలపండి. ముఖ్యంగా చెన్నై చెపాక్ వేదికగా పిచ్ రిపోర్ట్కి వచ్చేసరికి పిచ్ పూర్తిగా స్పిన్కి ఎక్కువగా అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువ జరిగిన మ్యాచ్లో స్పిన్ కేటగిరీ ఉన్న మ్యాచ్లో గెలవడం జరిగింది. ఇప్పటి వరకు మాత్రమైతే రెండు జట్లో స్పిన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్లోనే స్పిన్ బలంగా అయితే గట్టిగానే కనిపిస్తుంది. ఎందుకంటే స్పిన్ వచ్చేసరికి శాంటినర్ ఉన్నాడు, మోహన్ అలీ ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు, మహేష్ తీక్షణ ఉండడం జరిగింది చెన్నై సూపర్ కింగ్లో మాత్రమైతే. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చూసుకుంటే కరణ్ శర్మ, మ్యాక్స్వెల్ మాత్రమే ఉండడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ప్లేయర్గా వీళ్ళిద్దరు మాత్రమే ఉండడం జరిగింది. మిగతా వాళ్ళందరూ వచ్చేసరికి వాళ్ళు యంగ్ ప్లేయర్స్, స్పిన్లో అనుభవం అయితే లేదు ప్రజెంట్ వాళ్ళకి మాత్రమైతే. ఓవరాల్గా చూసుకుంటే స్పిన్ విభాగం చూసినా, ఫేస్ విభాగం చూసినా కానీ చెన్నై సూపర్ కింగే బలం ఎక్కువగా కనిపిస్తుంది. బ్యాటింగ్లో సమవుజ్జులుగా ఉన్నా కానీ బౌలింగ్లో మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్కే అడ్వాంటేజ్ అయితే ఎక్కువగా ఉన్న చెప్పుకోవచ్చు. మరి తొలి మ్యాచ్లో గెలుపు ఎవరిది అయితే చూడాలి. చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి తొలి మ్యాచ్లో గెలిచి గ్రాండ్గా ప్రారంభించాలని చూస్తుంది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూస్తే అదే విధంగా చూస్తుంది. మరి తొలి మ్యాచ్ మాత్రం అయితే ఓవర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ట్విస్ట్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్గా MS ధోని వహించట్లేదట. రీసెంట్గానే అప్డేట్ రావడం జరిగింది. అయితే దాని గురించి కూడా పూర్తి వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ చేస్తున్నాడైతే ప్రకటించడం జరిగింది చెన్నై మేనేజ్మెంట్ మాత్రమైతే. కొత్త కెప్టెన్స్లో మరి చెన్నై సూపర్ కింగ్ ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అయితే చూడాలి. తొలి మ్యాచ్ నుంచే మరి తెలిసిపోతుంది చెన్నై ఏ రేంజ్లో రాణిస్తుంది అనేది అయితే. మరి చూద్దాం. తొలి మ్యాచ్లో వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ గెలుస్తుందా లేకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందా అనేది అయితే వెయిట్ చేయాల్సిందే. రాత్రి మాత్రం అయితే మ్యాచ్ అయితే ప్రారంభంగా ఉంది. మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.